పంచాయత్ రాజ్, రూరల్ డెవలప్మెంట్ మరియు రూరల్ వాటర్ సప్లై ఈ డిపార్ట్మెంట్ ద్వారా ఒక గ్రామీణ ప్రాంతంకి రెలవెంట్గా ఉన్న దాదాపు 8 to 9 మెయిన్ ప్రోగ్రామ్స్, అంటే సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అంటాము, ఈ డిపార్ట్మెంట్ ద్వారా గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు లీడర్షిప్లో రాష్ట్రంలో నిర్వహిస్తున్నాము. దానిలో 15th ఫినాన్స్ కమిషన్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫండ్స్ టు రూరల్ లోకల్ బాడీస్ నుంచి స్టార్ట్ అయి అన్ని గ్రామ పంచాయతీలో ఒక లైఫ్ లైన్గా ఉన్న నరేగా పథకం, వాటర్ షెడ్ డెవలప్మెంటు, PMGSY రోడ్స్, PM జన్మన్, తర్వాత రకరకాలుగా ట్రైనింగ్స్, జల్ జీవన్ మిషన్, అటువంటి అన్ని 8 to 9 చాలా పెద్దగా గ్రామీణ ప్రాంతంకి ఒక డెవలప్మెంట్గా, గ్రామీణ ప్రాంతంలో ఉన్న హౌస్ హోల్డ్స్ డెవలప్మెంట్గా, గ్రామీణ ప్రాంతంలో ఉన్న రూరల్ లోకల్ బాడీస్లో ఉన్న ఎలక్టెడ్ లీడర్స్ ఈ ఒక కెపాసిటీ పెంచే విధంగా ఉన్న ట్రైనింగ్స్ కానీ అయినా సరే అన్నీ కలిపి ఈ డిపార్ట్మెంట్ ద్వారా నిర్వహిస్తున్నాము. ఈ సంవత్సరం చూసుకుంటే ఇది ఒక సభ, మంచి సభ. దానికి ఒక చిన్న రిపోర్ట్గా మనము మాట్లాడితే ఈ సంవత్సరం 24-25 అంటే లాస్ట్ ఇయర్ టెక్నికల్గా చెప్పొచ్చు, 24-25లో ఈ డిపార్ట్మెంట్ ద్వారా ఒక కొత్త అడిషనల్ ప్రోగ్రాము ఏర్పాటు కాలేనప్పుడు ఉన్న ప్రోగ్రామ్స్కి ఒక సిస్టమేటిక్గా ఉన్న ప్రోగ్రామ్కి ఒక ఏ విధంగా నిర్వహించాలో, దానివల్ల గ్రామ పంచాయతీ, లోకల్ బాడీ, గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఏ విధంగా ఎక్కువగా ట్రాన్స్పరెంట్గా లీకేజ్, కరప్షను లేకుండా విధానంలో లబ్ధి పొందారో దానికి ఒక కావాల్సిన లీడర్షిప్ ఇచ్చుకుంటూ ముందుకు తీసుకుపోయిన డిప్యూటీ సీఎం గారికి నేను ఈ సందర్భంగా మీ అందరి ముఖంగా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఈ మధ్య కాలంలో లాస్ట్ 4-5 years కాలంలో 15th ఫినాన్స్ కమిషన్ విచ్ ఈస్ ద లైఫ్ లైన్ ఆఫ్ అవర్ రూరల్ లోకల్ బాడీస్. ఎందుకు అంటే రూరల్ లోకల్ బాడీస్కి ఉన్న మొత్తం కలిపి అన్ని సోర్స్ నుంచి ఉన్న డైరెక్ట్ ఫండ్ ట్రాన్స్ఫర్ మాట్లాడితే ఒక 2000 crores కమ్స్ అండర్ 15th ఫినాన్స్ కమిషన్. దాదాపు ఒక 1000 crores కమ్స్ ఫ్రమ్ యువర్ ఓన్ రిసోర్సెస్, అంటే ప్రాపర్టీ ట్యాక్స్ అయినా సరే, వాటర్ సెస్ ఉన్నా సరే, కొంతవరకు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ ట్రాన్స్ఫర్ అయినా సరే. 2000 15th ఫినాన్స్ కమిషన్, 1000 మీ ఓన్ ఫండ్స్, జనరల్ ఫండ్స్ అనుకోవచ్చు, అన్ని కలిపి మొత్తం ఫండ్స్ 3000 కోట్లు. ఆ 3000 కోట్లు ఉన్న ఫండ్స్లో ఒక 2000 crores 15th ఫినాన్స్ కమిషన్ ఫండే, అంటే 2/3 అనుకోండి. ఆ 2/3 వచ్చిన ఫండ్, మన రాష్ట్రానికి వచ్చిన ఫండ్ ఢిల్లీ నుంచి చాలా డిలేడ్గా చాలా డైవర్షన్ అంతా అయిపోయి ఫైనల్గా బాగా లేట్గా గ్రామ పంచాయతీకి చెందింది. ఆ మొత్తం సిస్టమ్కి సెట్ రైట్ చేసుకుంటూ లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం ఆఫ్టర్ 4 or 5 years 15th ఫినాన్స్ కమిషన్ మొత్తం ఫండ్స్ మన గ్రామ పంచాయతీకి, రూరల్ లోకల్ బాడీస్కి సకాలంలో డైరెక్ట్గా ఏ ఒక్క డిలే పొందకుండా ట్రాన్స్ఫర్ అయింది. అంటే అది మన డిపార్ట్మెంట్కి ఒక ఫస్ట్ అచీవ్మెంట్ ఈ సంవత్సరంలో మనము భావించవచ్చు. ఎవరి కోసం డబ్బు ఉంది వాళ్ళకు డైరెక్ట్గా పోవడము, డిలే కాకుండా, కట్ కాకుండా, డైవర్షన్ కాకుండా, లీకేజ్ కాకుండా, అది నిజంగా మనందరికీ అర్థమవుతుంది హౌ difficult it is and how important it is to achieve this. అదేవిధంగా నరేగా ఒక 2005లో స్టార్ట్ అయిన స్కీము దాదాపు 20 years కంటే ఎక్కువ సంవత్సరాలు అయిపోయింది. ఈ స్కీమ్కి స్టార్ట్ అయిపోయిన తర్వాత ఆ స్కీమ్కి కూడా ఒక పద్ధతిలో పెట్టి ఒక
కరెక్ట్గా ఏ విధంగా ఒక సిస్టమేటిక్గా ఒక కాన్సెప్చువల్ క్లారిటీతో పద్ధతులు పెట్టి పల్లె పండుగ ఆ విధంగా ఒక బుకే ఆఫ్ స్కీమ్స్ రెలవెంట్ స్కీమ్స్ తయారు చేసుకొని మనం ఈ సంవత్సరం ముందుకు పోయాము. గ్రామాల లోపల ఉన్న సిమెంట్ రోడ్ కానివ్వండి, గోకులం కానివ్వండి, అటువంటి ఒక హౌస్ హోల్డ్కి ఒక విలేజ్కి పనికి వచ్చే విధంగా స్కీమ్స్ ముందుకి తీసుకువచ్చారు.